హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికి ఎక్కువ టైం టేకింగ్, ఎక్కువ ప్రాసెస్, అలాగే ఎక్కువ టైం మ్యారినేషన్ అవసరం లేదండి. ఈజీగానే మనం చికెన్ మ్యారినేషన్ ఇదంతా వితిన్ 1 అవర్లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా అథెంటిక్గా వస్తుందండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ మనం యూజ్ చేయము. ఇంగ్రీడియంట్స్ అయితే ధనియాలు, అలాగే పువ్వు, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, ఎలాచి, అలాగే దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర, సోంపు. ఇక్కడ మీకు ఈ ప్లేట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవి మాత్రమే వాడుతానండి ఎప్పుడు కూడా బిర్యానీ చేయడానికి. ఇంకా ఎక్స్ట్రాగా చాలా అయితే ఉంటాయి, జాజికాయ అని ఇలాంటివన్నీ అయితే నేను వేయలేదు. ఇక్కడ నా దగ్గర ఉండేవి మాత్రమే మసాలాలో ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నానో అదే బౌల్లో అయితే చికెన్ ఉడికిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంక మనం ఇదే బౌల్లో రైస్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట లేయర్గా. సో మనకి బౌల్స్ అనేవి తక్కువ పడతాయి. సో నేనైతే ఇందులో అయితే చికెన్ అరేంజ్ చేసుకున్నాను అండి ఈ బౌల్లోని. సో దీనికి కావాల్సిన మ్యారినేషన్ ఏంటనేది చూసేద్దాము. దీనిలో అయితే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, అలాగే మనం ఇందాక చూపించాను కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకోవాలి ఫైన్గా మిక్సీలో. కొంచెం అయితే ఇందులో వేస్తామండి. ఈ రిమైనింగ్ మసాలా పౌడర్ అనేది బిర్యానీలో వేస్తాం అన్నమాట. సో ఇదైతే సైడ్కి పెట్టుకుందాము. అలాగే 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్తో కర్డ్ అనమాట. అలాగే ఒక 2 నిమ్మకాయల రసం, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. అంటే ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. మనకి ఎలాగో రైస్ నానాలి కదా, బాస్మతి రైస్, అంత టైం అయితే సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అయితే మీరు బిర్యానీ చేసేటప్పుడు కొంచెం డార్క్గా ఉండేవి తీసుకుంటే మీకు ఉడికిన తర్వాత క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుందండి. అలాగే పొడి పొడిగా కూడా వస్తుందన్నమాట. మనకి డార్క్గా కొంచెం బ్రౌన్గా అనిపిస్తే కనుక ఏజ్డ్ అనమాట రైస్. ఏజ్డ్ రైస్ ఎప్పుడు కూడా బిర్యానీకి బాగుంటాయి. ఇది మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ కూడా హైలో పెట్టి చేసుకోవాలన్నమాట. లేదంటే ఉడికినట్టుగా అయిపోతాయి అన్నమాట. మనకి మంచిగా బ్రౌన్ కలర్ రావాలంటే ఇలా మనం హైలో పెట్టి చేసుకోవాలన్నమాట. ఇలా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, ఈ మిక్చర్లో వేయాలన్నమాట. దీన్ని ఫ్రై చేసిన ఆయిల్ కూడా మనం ఈ చికెన్లో వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసిన ఆయిల్ కాబట్టి బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. 1/2 అవర్ అయిన తర్వాత ఇంక మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. దానికి అదే మనకి వాటర్ వచ్చి ఉడుకుతుంది అన్నమాట. అది అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ కోసం అయితే గిన్నె పెట్టుకున్నాను. మసాలా ఐటమ్స్, బిర్యానీ ఆకు, మసాలా పౌడర్ ఇందాక ఉంది కదా రిమైనింగ్ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని మనం అరగంట పాటు సోక్ చేసి పెట్టాం కదా బాస్మతి రైస్, అవి కూడా వేయాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఇంకా రైస్ ఒక 90% ఉడికిపోయిన తర్వాత కర్రీ కూడా మనకి ఇక్కడ రెడీ అయ్యి ఉంటుంది. ఆ రైస్ అయితే ఈ బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా రైస్ పొడి పొడిగా వస్తాయండి. కొంచెం మనం డార్క్గా ఉండే బ్రౌన్ కలర్లో కొంచెం టర్న్ అవుతూ ఉంటాయి. అలాంటి రైస్ అయితే కనుక బిర్యానీస్కి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అంటే ముక్కలు అవ్వకుండా ఉంటుంది రైస్. ఏజ్డ్ రైస్తో బిర్యానీ ఎప్పుడైనా మనకి పాడవదండి. అంటే ముక్కలు ముక్కలుగా అయిపోవడం కాకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ. అలాగే దీనిపైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఒక 2 లేయర్స్ కింద వేసి దీన్ని మనం దమ్ చేసుకోవడమే అండి. నేనైతే కింద ఎలాంటి పెనం అలాంటివి పెట్టలేదండి. డైరెక్ట్గా సిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట.
చూస్తున్నారు కదా, ఒక్క 10 మినిట్స్ మనం అలా వదిలేసామంటే మనకి రైసు, ఈ చికెను కలిపి మంచిగా దమ్ అవుతుందనమాట. చూడండి ప్యాన్‌కి ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది. మనం వేసిన ఈ ఆయిల్ ఉంది కదా, మనం డీప్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ఆయిలే దీనికి సరిపోతుందనమాట. ఇంక మనం స్పెషల్‌గా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇదండి ఫైనల్‌గా అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ. కొంచెం టైం అయిన తర్వాత కలర్ అనేది మనకి ఇలా వస్తుందనమాట. మన స్టవ్ ఆఫ్ చేయగానే చూస్తే గనక కొంచెం వైట్ వైట్‌గా రైస్ ఉంటుంది. కాసేపటికి మనకి ఇలా టర్న్ అవుతుందనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో.